Audio Jungle. గత నెల 14వ తారీఖు నాడు మనకి ఇక్కడ రాయనగర్ పిఎస్ లిమిట్స్లో కిషన్బాగ్ ఏరియాలో ఒక ఫైరింగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. దానికి సంబంధించి ముందుగా 6కి సంబంధించినటువంటి ఫ్లాగ్ని కొంతమంది బర్న్ చేశారని చెప్పి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. దానికి సంబంధించి మనం ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత 14వ తారీఖు నాడు ఉదయం సుమారు 5:30 ప్రాంతంలో ఫ్లాగ్ ఎవరో బర్న్ చేశారని చెప్పి కొంతమంది 6 మనకు కంప్లైంట్ చేస్తే మనం ఇమీడియట్గా సీన్కి వెళ్ళి అంతా ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత కొంతమంది 6 అక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళ ఫ్లాగ్ని ఎవరో బర్న్ చేశారని చెప్పి ఉద్దేశంతో కొంతమంది వేరే కమ్యూనిటీ ముస్లిమ్స్ ఇళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయడం ఇట్లాంటివన్నీ సంఘటన జరిగేట్ చేస్తే ఆ ఫ్లాగ్ ఉన్నటువంటి పోస్ట్ ముందు జహంగీర్ అని చెప్పి ఒక వ్యక్తి ఇంట్లో ఉంటున్నాడు. ఆ వ్యక్తి జనరల్గా స్క్రాప్ బిజినెస్ చేస్తాడు, అది మళ్ళీ బయట అమ్ముతాడు. అదే ఉద్దేశంతో ఆ రోజు కూడా 13వ తారీఖు నాడు రాత్రి ఒక 25 కేజీల వరకు కేబుల్ వైర్ తీసుకురావడం జరిగింది. ఆ కేబుల్ వైర్ను అక్కడ 14వ తారీఖు నాడు ఉదయం 5:30 సమయంలో ఆ కేబుల్ వైర్ అంతటిని కాలిస్తే బాగా మంటలు వచ్చి ఒక స్క్రాప్ పీస్ వెళ్ళి ఆ ఫ్లాగ్ మీద పడింది. ఆ పడిన తర్వాత ఆ స్క్రాప్ ఆ మంటకి ఆ ఫ్లాగ్ కూడా కాలడం జరిగింది. దానికి ఎదురుగా 5-10 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇతను ఆ మంటలు ఆపడం జరిగింది. తర్వాత అతన్ని క్వశ్చన్ చేస్తే చూడువే కాల్చేంత వరకు ఆ మిగతా వాళ్ళు కూడా మేము ఆ పనిలో ఉన్నాం, వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. సుమారు 43 మంది వీళ్ళు డ్యామేజ్ చేసినటువంటి దాంట్లో, అదేవిధంగా మనుషుల్ని అటాక్ చేసిన దాంట్లో, అదేవిధంగా ప్రాపర్టీని కొంతమంది డ్యామేజ్ చేసి రైటింగ్లో కొంతమంది వచ్చి మూకుమ్మడిగా దాడి చేసిన దాంట్లో ఆ సెక్షన్స్ అన్ని పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అవుతుందండి. దానికి సంబంధించి కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది. దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి ఇన్వెస్టిగేట్ చేస్తారు. దాని మీద ఎవరి మీద కేసు ఉంటే ఏముంటుందండి, దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఒక మెజిస్ట్రేట్ ఎంక్వైరీ కదా అట్లా జరుగుతుంది. అది దాని మీద ఎంక్వైరీ చేస్తారు. అందులో 3 చనిపోయారు. అది మీ అందరికీ తెలిసిందే, అది ఇంతకుముందు జరిగింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కూడా ఈ మన ఫ్లాగ్ బర్నింగ్ కేసులో ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో అతను మనం అరెస్ట్ చేయడం దానికోసం సంబంధించి మనం ప్రెస్ మీట్ పెట్టండి. కేసులో ఒకవేళ లేకపోతే వాళ్ళని తీసేస్తామండి. అందులో ఎటువంటి ఇది లేదు. ఇంపార్షియల్గా కానీ మనం పార్షియల్గా మనం చెయ్యం. ఇప్పుడు అందులో వీడియోస్ అన్నీ చూసిన తర్వాత చేస్తాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మనిషి ఉండడం వేరు, ఆ మనిషితో పాటు 10 మంది మనుషులు ఉండడం వేరు. అందులో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఇండైరెక్ట్గా గ్యాదర్ అయిన తర్వాత అవతల వ్యక్తికి స్ట్రెంగ్త్ వస్తుంది. ఒక గ్రూప్ ఉంటే గ్రూప్లో స్ట్రెంగ్త్ వేరే వస్తుంది. దాని విధంగా మనం రైటింగ్ అయినా కంబైన్డ్గా మనం పెడతాం. అతనికి ఇంటెన్షన్ ఉన్నా ఇంటెన్షన్ లేకపోయినా ఆ టైంలోనే 10 మంది మనుషులు అందులో పార్టిసిపేట్ చేయకపోయినప్పుడు కూడా ఈ 10 మందిని చూసి ఎవరైతే అఫెన్స్ చేస్తారో అతనికి బాగా స్ట్రెంగ్త్ వస్తుంది, అతను ఇన్వాల్వ్ అవుతాడు అఫెన్స్. అందుకని అందరినీ కూడా తీసుకుని వస్తారు. సెక్షన్స్ కూడా అట్లాగనే పెడతాం. యాక్సిడెంటల్గా ఫైర్ జరిగింది దీనికి సంబంధించి. ఎందుకంటే ఇది ఒక రోజుతో కాదు, అది హోలీ ఫ్లాగ్. అది సడన్గా జరిగినటువంటి flag burning case took place in Rayanagar police station limits in Kishanbag area. On that day,
actually one holy flag of Sikh was burned by some people, some people. Actually, in the beginning, we don't know who has burned the flag. Subsequently, not. Subsequently, the Sikh people they thought that some miscreants, some Muslim people, they have burned the flags. In that context, they went to Muslim area and they caused the damage to the properties and lives of some of the Muslims also. And at the same time, when we came to know that this flag was burned, immediately we rushed to the spot and we tried to control the Sikh community and who were trying to attack the Muslim people. Subsequently, we investigated the case. Who burned the flag? Really, we came to know that one of the persons, that Jahangir, just residing beside the flag post, and he used to do the scrap business, and what his business MO is, he used to bring the scrap material, the cable wire, and this cable wire, he regularly burns the cable wire and he gets the copper and he sells the copper material for his livelihood. And in the same process, on 13th night also, he brought 25 kilos of that cable wire and he burned the cable wire just very near to that flag. He didn't know what is going to happen, but out of that, one piece of that wire went and it fell on this pedestal of that flag post, and the flag was burned. On seeing this flag, burning flag, this one of the Sikhs, Nanak Singh, and he threatened this Jahangir with the dire consequences, and he ran from the place and he left the house, and he came to he absconded. Subsequently, we came to know that some of the people burned this cable wire, and we interrogated those people, and we came to know that the Jahangir has done this activity. And when we interrogated that Jahangir, and he admitted that, and because of his burning of that cable wire, it happened. On seeing this, and we arrested that Jahangir, and we took him